తొలి అక్షరాలను దిద్దే చదువుల తల్లికి అద్భుతమైన ఆలయం నిర్మాణం కానుంది. యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తరహాలో బాసర జ్ఞాన సరస్వతీదేవి కోవెలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నూతన గర్భాలయం, అర్థమండపం, అనివేటి మండప నిర్మాణాలను కృష్ణశిలలతో చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రస్తుతం ఉన్నదానికంటే 2.5 రెట్లు పెంచనున్నారు. వేదవ్యాసుడు స్వయంగా ప్రతిష్ఠించారని భక్తులు భావించే జ్ఞాన సరస్వతి దేవాలయం పూర్తి కొత్త రూపు సంతరించుకోబోతోంది. ఇక్కడికి క్రమంగా భక్తుల రాక పెరుగుతూ ఉండటంతో దేవాలయం ఇరుకుగా మారింది. గర్భాలయం పురాతనమైంది కావటంతో మండపంలోని భక్తులకు అమ్మవారి విగ్రహం పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. చిన్న తలుపుండటమే దీనికి కారణం. గర్భాలయం కూడా చిన్నదిగా ఉంది. దీంతో ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత ఆలయ పునర్నిర్మాణానికి నిర్ణయించిన 50 కోట్లు మంజూరు చేసింది. కానీ పనులు మొదలు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 225 కోట్లతో ఈ ఆలయానికి కొత్త రూపు ఇవ్వనుంది. 9 అంతస్తుల భారీ రాజగోపురం, కోనేరు పునరుద్ధరణ, ధ్యాన మందిరం, ఇలా కొంగొత్త ఆకర్షణలతో చదువుల తల్లి కోవెల భక్తులను ఆకట్టుకోబోతోంది. ఇటీవల దేవాలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం ముందుగా శృంగేరి పీఠాధిపతులను సంప్రదించింది. పునర్నిర్మాణంలో చేపట్టే పనులు, వాటి ప్రత్యేకతలను వారికి వివరించి సూచనలు తీసుకుంది. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆలయ గర్భాలయం, అర్ధమండపం 2000 చదరపు అడుగుల్లోనే ఉంది. వీటిని 5000 చదరపు అడుగులకు విస్తరిస్తారు. 9 అంతస్తుల ఉత్తర రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మిస్తారు. ప్రస్తుతం ఆలయం మొత్తం విస్తీర్ణం 20,000 చదరపు అడుగుల మేర ఉండగా ఇప్పుడు దాన్ని 62,000 చదరపు అడుగులకు పెంచనున్నారు. 6,000 మంది భక్తులకు సరిపడా అన్ని వసతులతో, ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితరాలతో 70,000 చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్ నిర్మిస్తారు. 200 మంది ఏకకాలంలో కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20,000 చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరడివిల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో వీధులను అభివృద్ధి చేయనున్నారు. భూమి పూజ చేయడం జరిగింది. అందులో ఈ దేవాలయం యొక్క మొత్తం దేవాలయాన్నే మార్చే విధంగా పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 4 రాజగోపురాలు మరియు మాడవీధులు, పుష్కరిణి, ఈ యొక్క కార్యక్రమాలు ఆలయ అభివృద్ధులు భాగంగా చేపడతారు. ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ ఆమోదమై ఉంది. జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులు కూడా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ని చూసి వారి యొక్క దీవెనలు అందించారు. దాని ప్రకారంగానే ఈ ఆలయం యొక్క అభివృద్ధి, పునర్నిర్మాణం జరుగుతుంది. మరోవైపు గోదావరి తీరంలోనే వెలసిన గూడెం గుట్టకు సైతం కొత్త శోభ రాబోతోంది. కొండపై వెలిసిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఈ ప్రదేశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2వ అన్నవరంగా పిలిచేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ అన్నవరంగా పిలుచుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామ శివారులో ఎత్తైన కొండపై వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయ సమీపాన పవిత్ర గోదావరి నది ప్రవహిస్తుంది. దీంతో భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గుట్టపైన గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయంపై గత ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అందేలా తన వంతుగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రయత్నాలతో అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో జరిగిన బహిరంగ సభలో గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి కోసం 70 కోట్లు విడుదల చేయాలని సభావేదికపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సీఎం రేవంత్ రెడ్డిని కోరడంతో వెంటనే ఓకే చెప్పారు. ఆలయాన్ని విస్తరించడానికి 225 కోట్ల రూపాయలు ప్రాథమికంగా మంజూరు చేసి ఈరోజు బాసర ఆలయాన్ని విస్తరించే పనులను ప్రారంభించుకున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వారు ప్రతిపాదన చేశారు. మిత్రులు ప్రేమ సాగర్ రావు గారి
అభ్యర్థన మేరకు మా మిత్రులు పట్య విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. గోదావరి పుష్కరాలు ఏదైతే మనం కార్యక్రమం తీసుకున్నామో, బాసర నుంచి భద్రాచలం వరకు ఏదైతే మందిరాల అభివృద్ధి అనుకున్నామో, అందులో మొట్టమొదటి ఆలయ అభివృద్ధి కింద గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ వేదిక మీద నుంచే మనం నిర్ణయం తీసుకుంటున్నాం. సీఎం హామీతో ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న ఆలయానికి మహర్దశ పట్టబోతోంది. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి ఆలయ రూపురేఖలు మారుస్తామని సీఎం రేవంత్ చెప్పడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సమస్యలను పరిష్కరించేలా ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం చేపడితే గూడెం సత్యనారాయణ ఆలయం ప్రధాన దేవాలయాల సరసన నిలవడం ఖాయం.